మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులతో ఈ విధంగా మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని యేసు ప్రభువారు చెప్పినట్టు మనం చదువుతున్నాం. పులిసిన పిండి గురించి జాగ్రత్త పడమని ప్రభువు చెప్పారు. పులిసిన పిండి అని యేసు ప్రభువారు చెప్పేసరికి మనకు రొట్టెలు తీసుకురాలేదు కదా, అందుకే ప్రభు ఈ మాట చెప్తున్నాడు. రొట్టెలు తీసుకురావడం మర్చిపోయాము అని రొట్టెల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అని ప్రభువు చెప్పినటువంటి ఆత్మీయ అర్థము వేరు. ఆయన చెప్పిన అర్థము ఏమిటంటే, నేను రొట్టెల గురించి మీకు చెప్పలేదని మీరు ఎందుకు గ్రహించరు అని క్వశ్చన్ చేశారు. పరిసయ్యులు సద్దూకయ్యుల వారి పులిసిన పిండిని గురించే జాగ్రత్త పడండి అనగా వారి బోధన గురించి జాగ్రత్త పడమని యేసు ప్రభువు వారికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధన గురించి జాగ్రత్త పడండి. ఎందుకు వారి బోధన గురించి ప్రభువు జాగ్రత్త పడమని చెప్పారు అని అంటే, వారు వేషధారణ జీవితములు కలిగిన వారు. వారు చెబుతారే కానీ వారు చేయరు. వారు సున్నము కొట్టిన సమాధులను కోరిన వారిగా ఉన్నారు. వారు ధర్మశాస్త్రమును ఆచరించక శరీర సంబంధమైనటువంటి క్రియల విషయం ఆలోచించేవారు. ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులే కానీ క్రీస్తును విశ్వసించక, క్రీస్తును దూషిస్తూ, క్రీస్తుని అనేక మాటల వలన తప్పు పట్టుకుంటూ ఆయన సిలువ వేయడానికి చూసినటువంటి వారు. కనుక వారు చెబుదరే కానీ వారు చేయరు. వారు వేషధారణమైనటువంటి జీవితంలో కలిగిన వారు అని ప్రభు యొక్క అర్థము. కనుక వారి యొక్క బోధన గురించి మీరు జాగ్రత్త పడండి. వారు పులిసిన పిండిని అనగా పులిసిన బోధను అనగా వారి సొంత సిద్ధాంతాలు వారు కలిగి ఉన్నారు. వారు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి వారి దగ్గర ఉంది. వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని వారు ప్రవేశింపనీయరు అని ప్రభు వారి విషయమై చెప్పిన సంగతులు మనకు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే ఇదే మాట మార్కు సువార్త 8:14లో మనము చదువుతాం. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చదువుతాం. పరిసయ్యులు సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని యేసు ప్రభువారు చెప్పారు. పులిసిన పిండి సంఘమును కూడా పాడు చేస్తుందని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలలో మనం గమనించినట్లయితే, పులిసిన పిండి సంఘమును పాడు చేస్తుంది అనగా సంఘం యొక్క డిసిప్లైన్ను దెబ్బతీస్తుంది, సంఘం యొక్క క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. ఈ పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేస్తుంది అని ప్రభువు చెప్తున్నారు. కనుక ఇతని పులిసిన పిండి ఏమిటి అని అంటే, అబద్ధ బోధలు సంఘమును పాడు చేస్తాయి. అబద్ధ బోధలు క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేస్తాయి. అబద్ధ ప్రవక్తలు మీలోనే బయలుదేరాలని ప్రభువు చెప్పారు. అబద్ధ బోధకులు మీలోనికి వస్తారని చెప్పారు. యేసు ప్రభువారు చెప్తున్నారు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, వారి బోధన గురించి జాగ్రత్త పడండి. వారి గొర్రె చర్మములు వేసుకుని మీ దగ్గరికి వస్తారని. అలాగే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, క్రూరమైన తోడేళ్ళు మీలోనే బయలుదేరుతారు అని. వారి మాటలు వినకండి, వారు వంకర మాటలు పలుకుతూ శిష్యులను ఏడ్చుకొని వెళ్తారు అని చెప్తున్నారు. అలాగే అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్నారు, వారు భిన్నాభిప్రాయాలను బోధిస్తారు, రహస్యముగా బోధిస్తారు. వారు డబ్బు సంపాదన కొరకు మాత్రమే అబద్ధాలు ప్రకటిస్తారు. అలాగనే అవసరమైతే యేసుక్రీస్తును కూడా వారు విసర్జిస్తారు. అలాగే భిన్నాభిప్రాయాలు బోధిస్తూ మీ వలన లాభములను సంపాదించుకుంటారు అని అపొస్తలుడైన పేతురు చెప్తున్నారు. అలాగే అపొస్తలుడైన యోహాను కూడా తన పత్రికలు రాస్తూ అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి, క్రీస్తు విరోధి అనే వాళ్ళు వస్తారు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక పులిసిన పిండి కొంచెమైన ముద్ద అంతటినీ పులి చేస్తుంది అనగా పులిసిన పిండి లాంటి అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తల యొక్క మాటలు, అబద్ధ ప్రవక్తల యొక్క చేష్టలు ఇవన్నీ కూడా సంఘమును పాడు చేస్తున్నాయి, క్రైస్తవ్యాన్ని పాడు చేస్తాయి, మన యొక్క విశ్వాస జీవితమును పాడు చేస్తాయి. కనుక ఆ పులిసిన పిండిని గురించి అనగా అబద్ధ బోధలను గురించి మనం జాగ్రత్త పడాలి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడాలని ప్రభు అయిన యేసు ప్రభువారు
అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన పేతురు, అపొస్తలుడైన యోహాను మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవ లోకములో అబద్ధ బోధలు, పులిసిన పిండి లాంటి అబద్ధ బోధలు అనేకములు ఉంటున్నాయి. కనుక ఎవరి స్వార్థం కొరకు వారు పులిసిన పిండిని కలిగి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి ఈ పులిసిన పిండి కాకుండా మనము నిజమైనటువంటి సత్యాన్ని ఎరిగిన వారంగా, నిజమైనటువంటి క్రీస్తు బోధన కలిగిన వారంగా, మనం బోధించే వాక్యము, మనం బోధించే సువార్త, మనము బోధించేటువంటి వాక్యం విషయమై మనము జాగ్రత్త పడవలసిన వారిని ఉంటున్నాం. కనుక అపొస్తలుడైన పౌలు తీతుకు చెప్తూ, నీ హితవాక్యములతో నీ ఉపదేశము మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైనదిగా, హితవాక్యములతో కూడుకున్నదిగా ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి నీవు ఉపదేశించేటువంటి ఉపదేశం, నీవు బోధించేటువంటి సత్యము అది పులిసిన పిండి వలె ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే మోసమైనటువంటిదిగా ఉండాలి, మాన్యమైనటువంటిదిగా ఉండాలి, నిరాక్షరమైనటువంటిదిగా ఉండాలి, హితవాక్యముతో కూడుకున్నటువంటిదిగా ఉండాలి. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి నువ్వు జాగ్రత్త పడమని ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నిన్ను గూర్చి, నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండమని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మనం బోధించే బోధన గురించి మనం జాగ్రత్త చూసుకోవాలి. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చదివే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా పరిశీలించి చదవాలి. ఈరోజు క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా వాక్యమును బోధించే వారి విషయమై లేఖనములను పరిశోధించే వారిగా ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని యేసు ప్రభువు తన శిష్యులకు హెచ్చరించారు. ఈరోజు మన